దేవుని వాక్యాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చదవబడినటువంటి వాక్కు ప్రభు మన వెన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తులైనటువంటి పౌలు గారు తన ప్రియ శిష్యుడైన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ లేఖ రాశాడు, ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుని మందిరాన్ని గురించి, దేవుని సంఘాన్ని గురించి, దేవుని మందిరానికి సంఘానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలు మందిరంలో ఎలా ఉంటే క్షేమమో మేలు కలుగుద్దో అనే విషయాలను ప్రస్తావించాడు, తిమోతికి చెప్పాడు. తిమోతి, నీవు వెళ్తున్న దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘం అన్నాడు. కట్టడాల చేత కట్టబడినట్టు మీకు కనిపిస్తూ ఉన్నా, అక్కడ ఏవి ఫోటోలు మీకు కనబడకపోయినా, అది జీవము కలిగిన దేవుని సంఘం అన్నాడు. చచ్చిపోయింది కాదు, జీవము లేనిది కాదు, జీవము కలిగిన దేవుని సంఘము. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు, ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి అన్నాడు. నువ్వు వెళ్తున్నది సత్యమునకు ఆధారమై ఉన్న జీవము కలిగిన సంఘములో నీవు ఉన్నావు. ఆ సంఘములో నీవు సరిగా ప్రవర్తించకపోతే, ఆ సంఘంలో సరిగా లేకపోతే అది నీకు మేలు కలగదు అన్నట్లుగా మందిరంలో ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో అనే విషయాన్ని పౌలు గారు తిమోతికి చెప్పాడు. అనేక సార్లు కూడా నేను ఆయా సందర్భాల్లో ఒక్కో మాట చెబుతూ వస్తాను, ఒక్కొక్క మాట మాట్లాడుతూ వస్తాను. మందిరంలో ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని మాట్లాడుతూ వస్తాను. దేవుని సన్నిధికి వస్తున్న మనము సరిగా లేకపోతే, దేవుని మందిరానికి వస్తున్న మనము సరిగా లేకపోతే మనతో దీవెన రాదు, మనం వచ్చి కూడా ఉపయోగం ఉండదు, మనం వచ్చి కూడా ప్రయోజనం లేదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు క్షేమం కలుగుద్ది, ఎలా ఉండాలని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. లేఖనాలు ఎలా ఉండాలని బోధిస్తూ ఉన్నాయి. మనం రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల ఆలోచనలతో మందిరానికి వస్తాం కదా. రకరకాల శ్రమల సమస్యలతో మందిరానికి వస్తాం కదా. కొందరు కోపంతోటో, కొందరు రకరకాల టెన్షన్స్తో మందిరానికి వస్తారు కదా. వచ్చినప్పుడు మందిరంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు సంఘములో ఉన్న మేలు మనతో లేదా మీ కుటుంబంలో వస్తుంది, పొందుకుంటారు. 2 మాటలు చెప్పి నీ వాక్యాన్ని ముగిస్తాను. చాలా విషయాలు ఉంటాయి కానీ 2 చెప్తాను. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని సన్నిధిలో సంఘం ఎలా ఉండాలో వ్రాసి ఉంది. ఒకసారి చదవండి. ప్రసంగి 5:2. చదువు. చాలు, ఇంకా నా వైపు చూడండి. ఎవరైనా రాసింది ప్రసంగి. ఏమన్నాడు?
నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక. అనాలోచనగా అనే పదం ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ర్యాష్ అని ఉంది. ఇంగ్లీష్లో ర్యాష్ అని రాయబడి ఉంది. అంటే ర్యాష్ అంటే నిర్లక్ష్యంగా, కేర్లెస్. దేవుని మందిరంలో నీవు నిర్లక్ష్యముగా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిని నీవు ర్యాష్గా ఉండకూడదు, నిర్లక్ష్యంగా పలకకూడదు. నేను మాట్లాడుతున్నది దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాను. దేవుని మందిరానికి వస్తున్న మనము అమర్యాదగా, నిర్లక్ష్యంగా, ఎక్కడా ఆయన ఎదుట. నీవు ఒక వ్యక్తి ముందు నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆయన కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు, అది వేరు. నువ్వు లోకంలో కొందరితో నిర్లక్ష్యంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు, అది వేరు, అది నీ పర్సనల్. దేవుని సముఖంలోకి వచ్చిన తర్వాత జీవము కలిగిన దేవుని సంఘంలో నీవు కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యముగా నీవు ఉండకూడదు, నిర్లక్ష్యంగా నీవు పలుకకూడదు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి వర్డ్ నిర్లక్ష్యంగా ఉండొద్దు, అమర్యాదగా ఉండొద్దు. నువ్వు దేవునితో పలుకుతున్నప్పుడు, నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీవు దేవుని ఎదుట నువ్వు పలుకుతున్నప్పుడు అమర్యాదగా, నిర్లక్ష్యంగా ఆయనతో మాట్లాడవద్దు. ఒక మనుషునితో మాట్లాడినట్లుగా, ఒక లోక సంబంధమైన వ్యక్తితో మాట్లాడినట్టుగా నీవు దేవుని దగ్గర నిర్లక్ష్యంగా మాట్లాడితే అది నీకు అపాయము, అది నీకు కీడును కలగ చేస్తుంది మేలుకు బదులుగా. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో? నువ్వు ఆరాధిస్తుంది ఎవరిని? నువ్వు ప్రార్థించేది ఎవరిని? అంటాడు కింద, ఒరే నాయనా, నిర్లక్ష్యంగా, అనాలోచనగా, అమర్యాదగా పలకకు. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అన్నాడు. చదవండి ఆ మాట, 5:2. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎవరి దగ్గర? చెప్పండి, ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవునికి సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, దేవునికి సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచించకుండా అమర్యాదగా మాట్లాడేవారు ఉంటారు దేవునితో. ఇప్పుడు ఒకవేళ నాతో అమర్యాదగా మాట్లాడారనుకోండి, నేను గమ్ము నవ్వుకుంటాను కాసేపు. అయ్యో ఇలా మాట్లాడుతుంది సహోదరి, ఇలా మాట్లాడుతున్నాడు సహోదరుడు అనుకుంటాను, ఊరుకుంటాను. సరే, నేను సాటి మనిషిని కాబట్టి పోనీ వదిలే. దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో ఆయనతో కూడా అలాగే మాట్లాడితే, ఇదిగో శిష్యులందరూ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం నడుచుకుంటూ వచ్చాడు. అవునా? కాస్త ముందుకు రాగానే శిష్యులు అన్నారు, ఇదిగో భూతం భూతం అని కేకలు వేశారు. ఎవరిని చూసి? యేసు ప్రభుని చూసి. ఏమన్నారు? ఓ గోస్ట్, అంటే భూతం వస్తుందని భయపడి కేకలు వేసి అరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, నేనే
భయపడకుడి అన్నాడు. ఏమన్నాడు? నేనే, భయపడకుడి అన్నాడు. అప్పుడు ఈ ఓడల్లో, ఈ దోణిలో ఉన్నవారు ఏమనుకోవాలి? అయ్యో, యేసు ప్రభువే, ఆయనే సముద్రపు నడుచుకుంటూ వస్తున్నాడు అని వారు యేసు ప్రభు యొక్క మహిమను ప్రచురించేవారిగా ఉండాలి. నేనే, భయపడకుడి అనే మాట చెప్పగానే పేతురు వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచన చేయకుండా అనాలోచనగా ఓ లార్డ్, నీవే అయితే నేను నీళ్ళ మీద నడుస్తూ నీ యొద్దకు వచ్చినట్టుగా నాకు ఆజ్ఞ ఇవ్వు, సెలవివ్వు అన్నాడు. నీవే అయితే నన్ను నడిపి నీళ్ళ మీద. నీవు దేవుడివి అయితే నన్ను ఎక్కడ నడిపి? నీళ్ళ మీద నడిపియు. నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడిపించు అంటాడు. నేను నీళ్ళ మీద నడిపించకపోతే, నేను నీళ్ళ మీద నడిపిస్తేనేమో ఆయన దేవుడు, నేను నీళ్ళ మీద నడిపించకపోతే దాని అర్థం అదే కదా. ఈయన అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తా, నీవే అయితే నేను కూడా నడుస్తా. కనీసం ఆలోచన చేయాలి కదా. దేవునికి నువ్వు టాస్క్ పెడతావా? దేవుని నువ్వు పరీక్షిస్తావా? ఆయన ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. తెలుగులో ఆకాశం అని ఉంది కానీ ఇంగ్లీష్లో హెవెన్ అని ఉంటుంది. అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయనకు నువ్వు పరీక్ష పెట్టడం ఏంటి? ఆయనకు ఒక టాస్క్ ఇవ్వడం ఏంటి? నువ్వు టాస్క్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయి. ఏం టాస్క్ ఇచ్చాడు? నేను నీళ్ళ మీద నడిచినట్టుగా నువ్వు చేయి. చేస్తే నీవు, చేయకపోతే నీవు కాదు. వాస్తవానికి దేవునికి మనుషుడు ఒక టాస్క్ ఇవ్వచ్చునా? దేవునికి మనుషుడు ఒక పరీక్ష పెట్టవచ్చునా? నేను దేవుని సన్నిధిలో అని మాట్లాడుతున్నాను కదా. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అది దేవుని సన్నిధే. దేవుడు ఎక్కడ ఉంటే అది ఆయన సన్నిధే. దేవుని సముఖంలో పేతురు ఎలాగూ ప్రవర్తిస్తున్నాడు? దేవుని సముఖంలో పేతురు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఆయనకు పరీక్ష పెట్టడం ఏంటి? భయం లేదా? ఆలోచన లేదా? ఏంటి ఆ అమర్యాద? ఏంటి అనాలోచన? ఏంటి నిర్లక్ష్యపు మాట? ఆయన పరలోకంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయనకు నువ్వు పరీక్ష పెట్టడం ఏంటి? ప్రసంగి అంటాడు, అందుకే ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో నీవు అనాలోచనగా పలుకుటకు త్వరపడకు. జాగ్రత్తగా ఆలోచించి ఈ మాట దేవునికి చెప్పవచ్చునా చెప్పకూడదా, దేవునితో ఈ మాట పలకవచ్చునా పలకకూడదా అని ఆలోచించి మాట్లాడు. చాలామంది దేవుని బిడ్డలు దేవుని దగ్గర రకరకాల ప్రమాణాలు కూడా చేస్తారు. మొక్కుబళ్ళు అంటాను నేను. మొక్కుబళ్ళు ఏ విషయంలో తొందరపడొద్దు. నువ్వు దేవునితో చేసుకున్న మన విషయంలో తొందరపాటు వద్దు. అది నీకు కీడుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు చేయకపోతే నీ నోటి నుంచి వచ్చిన మాట ప్రకారంగా, నీ మొక్కుబడి ప్రకారం నువ్వు చేయకపోతే అది నీకు కీడుగా లేదా శాపంగా మారే అవకాశం ఉంటుంది. ఈ పౌలు గారు ఊరికినే రాస్తాడా తిమోతికి? అది జీవమగలని దేవుని సంఘం రా నాయన. జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలుసు. నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి. త్వరపడి మాట్లాడొద్దని చెప్పు దేవునితో. త్వరపడి ఒడంబడిక చేసుకోవద్దని చెప్పు. త్వరపడి నిబంధన చేసుకోవద్దని చెప్పు. చాలామంది ఇలా ఉంటాను దేవసంలో, అలా ఉంటాను దేవసంలో, ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను ఒడంబడికలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా నిలిచి
దీన్ని ఏమంటారంటే దేవుని సన్నిధిలో నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడుట అని అంటారు. అమర్యాదగా మాట్లాడుట. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే ఏంటట, నీవే అయితే సరే. ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఏమన్నాడు? నడిచిరా అన్నాడు. ఎంత దూరం నడిచాడు? 4 అడుగులు వేసాడు. ఏం చేశాడు? మునిగిపోయాడు. అమర్యాదగా ప్రవర్తించి మాట్లాడేవాడు మునిగిపోతాడు. ఆయన శక్తిని తక్కువ అంచనేసి, ఆయన సన్నిధిని తక్కువ అంచనేసి, నిర్లక్ష్యంగా దేవునితో ఒడంబడికలు చేసుకొని నిర్లక్ష్యంగా ప్రభు దగ్గర మాట్లాడే ప్రతి వాడు కూడా మునిగిపోతాడు. నష్టం కలుగుద్ది, అపాయము కలుగుద్ది, కీడు కలుగుద్ది. జీవము కలిగిన దేవుని సంఘంలో నీ నోట నుంచి వచ్చే ప్రతి మాటను దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఇప్పుడు ఒక సౌండ్ సిస్టమ్ కొనేయాలని ఒడంబడిక చేసుకున్నావు అనుకోండి, ఏం చేయాలి? నీ నోటి నుంచి మాట ఇక్కడ రిలీజ్ అయింది కాబట్టి, రిలీజ్ కాకపోతే దానికి ఏమి అడగడు దేవుడు. రిలీజ్ అయింది కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని నువ్వు నెరవేర్చాలి. అమర్యాదగా, నిర్లక్ష్యంగా, అనాలోచనగా దేవుని సన్నిధిలో మనము మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, 2 దొంగలు ఉన్నారు కదా సిలువలో, వేలాడుచున్న 2 దొంగలు ఉన్నారు కదా. 2 మాట్లాడారు కదా యేసు ప్రభుతో. ఏం మాట్లాడారు? నీవు దేవుడు అయితే అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? మనకి ఇది న్యాయమే అని చెప్పి, అరే ఆయన దేవుడురా బాబు, నువ్వెందుకు ఆయన దగ్గర ఆయన సన్నిధిలో అమర్యాదగా మాట్లాడతావు అని ఇతను ఏమంటాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒక ఆయన ఎలా మాట్లాడాడు? ఇంకొక ఆయన ఎలా మాట్లాడాడు? 2 ఎక్కడ ఉన్నారు? మరి 2కి ఏ శిక్ష వచ్చింది? ఒక ఆయన ఏమో నరకానికి వెళ్ళాడు, ఇంకొక ఆయన, 2 దేవుని సన్నిధిలోనే ఉన్నారు కదా. మన మాట చూడు ఎలా ఉంది. 2 యేసయ్యకు కుడి ఎడమగా ఉన్నారు కదా. 2 యేసయ్య సన్నిధిలోనే ఉన్నారు కదా. ఒకడేమో పరదేశికి వెళ్ళడం ఏంటి, మరొక నరకానికి వెళ్ళడం ఏంటి? మాట. నువ్వు ఎక్కడున్నావో నీకు గ్రహింపు కలగాలి. నువ్వు ఏడ ఉండి మాట్లాడుతున్నావో నీకు గ్రహింపు కలగాలి. అనాలోచనగా పలకొద్దు దేవుని దగ్గర. అనాలోచనగా ఒప్పందాలు, నిర్ణయాలు తీసుకోవద్దు దేవుని దగ్గర. ప్రార్థన చేయి. ఎవరన్నా ఏదన్నా వచ్చి అది ఇది చెప్తూ ఉంటే చెప్తాను, ప్రార్థన చేయండి, తొందరపడకు, నిర్ణయం తీసుకో అని చెప్తా. ఎందుకు? ఒకసారి మాట్లాడితే ఆ మాటలో నిలబడి ఉండకపోతే చాలా నష్టం కలుగుద్ది. దేవుని సంఘంలో నీవు అనాలోచనగా, నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. ఓన్లీ మాటలేనా? చెప్పరేంటి? ఓన్లీ మాటలతోటేనా? మరి మాటలంటే సైలెంట్గా ఇట్లా నోటు వేలేసుకొని వస్తారు, పాడవన్నప్పుడు పాడతారు, వాక్యం వింటా వెళ్ళిపోతారు. ఓన్లీ మాటలేనా? నీ ప్రవర్తన, నీ పరిచర్య, ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు, మందిరం ఊడుస్తున్నప్పుడట, ప్రభువా ఈ మందిరాన్ని ఎలాగైతే నేను శుభ్రం చేస్తున్నానో అలాగుననే నా హృదయాన్ని కూడా, నా దేహాన్ని కూడా శుభ్రం చేయి ప్రభువా అని మందిరాన్ని ఊడుస్తూ తనకై తాను హృదయంలో ధ్యానం చేస్తూ ప్రార్థన చేసేవాడట. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో
ఎంత నిర్లక్ష్యమో కొందరు పటాపట ఎత్తేస్తుంటారు. ఇంట్లో కూడా అట్లే చేస్తారు. ఇంట్లో చేసి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఏం చేస్తారు, ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. ఇంట్లో ఉపయోగిస్తే మీ ఆయన కొడతాడు, కానీ ఇక్కడ ఆయన కొడతాడు. ఆయన చేత దెబ్బలు తింటే ఇంట్లో అంటే మీరు కొట్టుకున్నా సమాధాన పడతారు. ఇక్కడ ఆయన చేత కొడితే మళ్ళీ ఆయన కొడితే తుంటినర విరిగిపోయిందంట. ఎవరికి? యాకోబుకి. మళ్ళీ బాగ్గాలే ఏమన్నాడు, మళ్ళీ బాగోదరా బాబు అని చేతికి కర్ర ఇచ్చాడు, కుంటుకున్నాడు అన్నాడు. నిర్లక్ష్యంగా జీవము కలిగిన దేవుని సంఘంలో మనం ఉండగా నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పజెప్పాల్సిందే. మీకు నష్టం కలగకుండా కీడు కలగ ఉన్నట్లుగా జీవము దేవుని సంఘంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు, నిర్లక్ష్యంగా మాట్లాడొద్దు, నిర్లక్ష్యంగా పాడొద్దు. నిర్లక్ష్యంగా పాడొద్దు. నీ ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా పాడు. నీకు స్వరం ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు, అది వదిలే. నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ప్రార్థించొద్దు, నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు, నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు దీవం గల దేవుని సంఘంలో. అది మీకు కీడును కలగచేస్తుంది. చెప్పండి, ఏం కలగచేస్తుంది? కీడును కలగచేస్తుంది. రెండవ మాట, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటాడు. చదవండి ఒకసారి. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నింద రహితుడవై ఉండుము. ఎక్కడ? సన్నిధిలో. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో అమర్యాదగా పలకకూడదు, మాట్లాడకూడదు. అదే దేవుని సన్నిధిలో అమర్యాదగా నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ఇప్పుడు స్వయంగా దేవుడు చెబుతున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నడుస్తున్నావు, కానీ నింద లేకుండా ఉండు అన్నాడు. నిన్ను నిందించుటకు ఎవరికి నీవు అవకాశము ఇవ్వకూడదు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. నిన్ను నిందించే ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు నీవు. మరి అబ్రహాముకి ఏం నింద ఉంది? దేవుడు అన్నాడు, అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు అన్నాడు. 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా పిల్లలు లేరు. నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడిగా ఉండు అన్నాడు. అంటే అంతకుముందు నీకు ఒక నింద ఉంది నీ పైన అన్నట్టుగా అన్నాడు. నింద లేకుండా ఉండు అన్నాడు. ఏం నింద ఉంది అబ్రహాం పైన? అబ్రహాము దేవుని సన్నిధిలో నడుస్తున్నాడు, కానీ నిందకు అవకాశంగా ఉన్నాడు, నిందించడానికి అవకాశంగా మారిపోయాడు. ఏం నింద ఉంది అబ్రహాం పైన? అబ్రహాము దేవుని సన్నిధిలో నడుస్తాడు, దేవుని సన్నిధిలో బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు, కానీ దేవుని ఆలోచన మీద ఆధారపడలేదు. ఎవరి ఆలోచన మీద ఆధారపడ్డాడు? శారమ్మ ఆలోచన మీద ఆధారపడ్డాడు. నడుస్తుంది ఎక్కడ? ఆధారపడేది ఎవరి మీద? ప్రార్థిస్తుంది ఎక్కడ? దేవుని దగ్గర. ఆధారపడేది ఎవరి మీద? శారమ్మ మీద. శారమ్మ ఆలోచన మీద ఆధారపడిన కారణాన ఇష్మాయేల్ వచ్చాడు. అప్పుడు వచ్చి అంటాడు, నువ్వు నా సన్నిధిలో నడుస్తూ, నా సన్నిధిలో భక్తి చేస్తూ వేరే వారి ఆలోచన మీద ఆధారపడతావేంటి? నా సన్నిధిలో ప్రార్థన చేస్తూ వేరే వారి మీద ఆలోచన ఆధారపడతావేంటి? నీవు నిందకు అవకాశం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నావు. నేను నీ జీవితంలో కార్యం చేయాలంటే
నువ్వు నిందారహితుడిగా ఉండు నా సన్నిధిలో అన్నాడు. ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నింద లేని వారుగా ఉండాలి. ఎక్కడ? దేవుని వైపు చూసినప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దానియేలును చూసినప్పుడు ఏం చెప్పాడు? నోవాహును చూసినప్పుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నోవాహును చూసినప్పుడు, నీవు నా ఎదుట నీతిమంతుడిగా నిందారహితునిగా ఉన్నావు. నీవు నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావు అన్నాడు. దేవుడు సన్నిధిలో నిన్ను చూసినప్పుడు నీ మీద ఏ నింద వేయడానికి కూడా దేవునికి అవకాశము, అది మనుషులకు అవకాశం కూడా ఉండకూడదు. ఎందుకు అబ్రాహాముకు 99 సంవత్సరాల దాకా సంతానం కలగలేదు? ఒక నింద ఆయన మీద ఉంది. ఏంటా నింద? బలిపీఠం ఎక్కడ కడతాడు? ప్రార్థన ఎక్కడ చేస్తాడు? ఎవరి గురించి మాట్లాడతాడు? ఆధారపడేది ఎవరి మీద? ఇంకెక్కడ జరిగేది కార్యం? ఇంకా కార్యము ఎలా జరుగుద్ది? ప్రార్థించేది దేవుని సన్నిధిలో, మొరపెట్టేది దేవుని సన్నిధిలో, పాడేది దేవుని గురించి, ఆధారపడేదేమో అమ్మ నాన్నల ఆలోచనల మీద. చాలామంది స్త్రీలు అలాగే చేస్తారు కదా, చేయరా? దేవుని ఆలోచన మీద ఆధారపడితే, దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో కార్యం జరుగుద్ది, దేవుని కార్యం జరుగుద్ది. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నీకు తెలియజేస్తున్నాను. నీవు సంఘానికి తెలియచేయి. నువ్వు మాట్లాడే విషయంలో చెప్పండి, నిర్లక్ష్యంగా నువ్వు పలకకూడదు. నీ ప్రవర్తన, నీ పరిచర్య, నీ భక్తి నిర్లక్ష్యంగా ఉండకూడదు. రెండోది, నిందారహితుడిగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. నిందారహితుడిగా అంటే అబ్రహాముకున్న లోపం ఏంటి? మనుషుల ఆలోచన మీద ఆధారపడతాడు. భక్తి ఎక్కడ చేస్తాడు? దేవుని సన్నిధిలోనే. బలిపీఠం ఎక్కడ కడతాడు? ఆధారపడేది ఎవరి మీద? అందుకే సంతానం ఆలస్యమైంది. అంటే ఆలస్యమడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నాను. నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో మీకు క్షేమమే కలగాలి, మీకు మేలే కలగాలి. దేవుని మందిరానికి వచ్చి మీరు పోతున్నప్పుడు దీవెనే తీసుకొని వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే జాగ్రత్తగా నువ్వు ప్రవర్తించాలి. నీ మాట అనాలోచనగా ఉండకూడదు. నిందారహితునిగా ఉండు, నిందారహితురాలుగా ఉండు. దేవుని చూసినప్పుడు నోవాహు గురించి మాట్లాడినట్టుగా నీ గురించి మాట్లాడగలగాలి. నోవాహును నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉన్నావు అన్నట్టుగా నీ గురించి మాట్లాడగలగాలి. ఇదిగో దానియేలు మీద ఏ నేరమైనను మోపలేకపోయారంట. ఎవరు? స్నేహితులు మోపలేకపోయారు, ప్రజలు మోపలేకపోయారు, రాజులు మోపలేకపోయారు. దానియేలు మీద అంత నిందారహితునిగా దానియేలు ఉన్నాడు దేవుని సముఖంలో. అందుకే సింహాల బోన్లోకి పోతే దేవుడు దూతను పంపించాడు. నువ్వు పోతే కుక్కల బోనుకు పోండి, సింహాల దాకెందుకు? నేను దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. నిందారహితుడిగా ఉండు. బ్రతికిన ఈ కొన్ని రోజులైనా అమర్యాదగా ఉండకు. ప్రభు సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నీ నోట మాట వచ్చుటకు నీవు ఆయత్తపడు. దేవుడు అప్పుడు నీకు క్షేమమును కలిగిస్తాడు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరి తల ఉంచి కళ్ళు మూసుకోండి.
అందరు తల వంచి కళ్ళు మూసుకోండి. వారమంతయు కష్టపడి 7వ దినం దేవుని మందిరానికి వస్తున్నావంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని తీసుకునే వెళ్ళాలి నీవు. ఏదో ఒక మేలును పొందుకొనే వెళ్ళాలి నీవు. ఏదో ఒక ఘనమైన కార్యము తీసుకొనే వెళ్ళాలి నీవు. ఏదో ఒక ఘనమైన కార్యము పొందుకొనే పోవాలి నీవు. పొందుకొనే పోవాలి నీవు. ఎస్. Hallelujah. Glory. Yes, 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 yes. Chey. నీవు మందిరానికి వస్తుంది ఎందుకంటే మేలును తీసుకొని పోవడానికి, ఆశీర్వాదాలు తీసుకొని పోవడానికి, దీవెన తీసుకొని పోవడానికి, ఓ ఒక కార్యము నీ జీవితంలో పొందుకొని పోవడానికి. అమర్యాదగా నువ్వు ప్రవర్తించినట్లయితే, అనాలోచనగా నువ్వు మాట్లాడినట్లయితే, అనాలోచనలు పలుకుతున్నట్లయితే, నిర్లక్ష్యంగా నువ్వు పని చేస్తున్నట్లయితే, నీ భక్తి నిర్లక్ష్యంగా ఉంటే, నీ ప్రార్థన పదాలతో నిర్లక్ష్యంగా ఉంటే, నీ ఆరాధన నిర్లక్ష్యంగా ఉంటే, నీ మాట నిర్లక్ష్యంగా ఉంటే, అది నీకు క్షేమము కాదు. అది నీకు క్షేమం కాదు. నీ మాట దేవుణ్ణి పరీక్షించే విధంగా ఉంటే, నీ మాట దేవుణ్ణి పరిశోధించే విధంగా ఉంటే, అమర్యాదగా నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, బిడ్డ, అనేకుల జీవితాల్లో నష్టం కలిగింది. పేతురు నిర్లక్ష్యంగా మాట్లాడిన కారణాన మునిగిపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా ఆరాధించావు, నిర్లక్ష్యంగా భక్తి చేశావు, నిర్లక్ష్యంగా మాట్లాడావు దేవుని సన్నిధిలో, దేవునితో నిర్లక్ష్యంగా పాడావు, నిర్లక్ష్యంగా పరిచర్య చేశావు, నిర్లక్ష్యంగా ప్రవర్తించావు దేవుని సంఘంలో. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. జీవమనగా యేసయ్య ఉన్న సంఘం ఇది. యేసు రక్తం చేత కడగబడిన, యేసు రక్తంలో శుద్ధి చేయబడిన జీవము కలిగిన సంఘం ఇది. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, భయముతో, భక్తితో మాట్లాడాలి. ఎవడు దీనుడై నా సన్నిధిన గడగడ వణుకుచున్నో వాని నేను దృష్టిస్తాను, వాని ఉన్నతమైన స్థలంలో హెచ్చిస్తాను. హల్లెలూయా. నిర్లక్ష్యంగా మాట్లాడుతావు దేవునితో, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు దేవుని దగ్గర, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు, నిర్లక్ష్యంగా భక్తి చేస్తావు. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశావు? ఆయన మాటను నిర్లక్ష్యం చేశావు. ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంగా నువ్వు పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నావు దేవునితో. ఈ మాట సూటిగా నీకే, బిడ్డా, నాకు కాదనుకుంటున్నావు. ఈ మాట నీ కొరకే నా దేవుడు మాట్లాడాడు ఈ మధ్యాహ్నం. ఆ నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులు నీవే, ఆ నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వ్యక్తులు నీవే. వస్తువుల పట్ల నిర్లక్ష్యం, సన్నిధి అనుభవాల పట్ల నిర్లక్ష్యం, క్రియల పట్ల నిర్లక్ష్యం, దేవునితో మాట్లాడులో నిర్లక్ష్యం, అమర్యాదగా పలకరించిన ఆయనని అమర్యాదగా ఒప్పందాలు చేసుకోవడం, అమర్యాదగా ఒడంబడికలు చేసుకోవడం, అమర్యాదగా తీర్మానాలు చేసుకోవడం, వాటిలో నిలిచి ఉండకపోవడం. దేవుని సన్నిధిలో నీవు అనాలోచనగా మాట్లాడకుండా జాగ్రత్త పడము.
నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా జాగ్రత్త పడము. రెండోదిగా ఆయన సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు, నిందారహితురాలుగా ఉండు. సహోదరి, నీ మీద ఒక నింద మోపవలసి ఉన్నది. బ్రదర్, నీ మీద ఒక నింద మోపవలసి ఉన్నది. ఇక్కడ బలిపీఠం కడుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, పాడుతూ ఆరాధిస్తూ ఉన్నావు, భక్తి చేస్తూ ఉన్నావు, పరిచయం చేస్తున్నావు. కానీ తల్లిదండ్రుల ఆలోచన మీద ఆధారపడుతున్నావు, లోక సంబంధమైన వ్యక్తుల ఆలోచన మీద ఆధారపడుతున్నావు. అబ్రహామా, 99 సంవత్సరాలుగా నా సన్నిధిలో భక్తి చేస్తూ నడుస్తున్నావు, కానీ నీ మీద ఒక నింద మోపాలి. నేను కదా నీకు సంతానం ఇచ్చేది, నేను కదా నిన్ను హెచ్చించేది, నేను కదా నీకు ఈ స్థానాన్ని ఇచ్చింది, నేను కదా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, నేను కదా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసేది. సారమ్మ ఆలోచన మీద ఆధారపడి ఒక నింద నీ మీద మోపడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. సారమ్మ అన్నదట, దేవుడు ఇస్తాడులే, దేవుడు అలాగే చెబుతాడులే, దేవుని చూస్తే ఆలస్యం అయిపోయిందిలే అని సారమ్మ ఆలోచన మీద ఆధారపడిన కారణాన దేవుడు కలగ చేసుకుంటున్నాడు. అబ్రహామా, నా సన్నిధిలో నడుస్తూ ఉన్నావు, కానీ నడుస్తున్న నీవు నిందారహితునిగా ఉన్నావు. నా పైన ఆధారపడు, నా పైన ఆధారపడు, నా పైన ఆధారపడు. చెయ్యి ప్రార్థన చెయ్యి. చివరి ప్రార్థన ఆశ్రమంతో ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరు రాజశేఖర్ గారి కుటుంబం గారు కూడా ప్రార్థన చేద్దాం. వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. రైట్. మహాగణుడా, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మహాకృపను బట్టి గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవ రెక్కల కింద భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయ్యా నూతన కృపనిచ్చినందుకు వందనాలు. పాటల ద్వారా స్తుతి ద్వారా మహిమ తెచ్చుకొని వాక్య పరిచయంలో మాతో మాట్లాడేందుకు మహిమ చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి తండ్రి, నీ సన్నిధిలో ఎలాగ మేము ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే మాకు మేలు కలుగుద్దో నీ వాక్కు ద్వారా మాట్లాడావు. నీ సన్నిధికి కొన్ని సంవత్సరాలుగా వస్తున్న మేము మా మాటల్లో నిర్లక్ష్యం, మా పరిచయంలో నిర్లక్ష్యం, మా భక్తిలో నిర్లక్ష్యాన్ని మీరు ఎత్తి చూపించినందుకు నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అయ్యా, బలిపీఠం కడుగుతున్నాను, కానీ నిందారహితులుగా ఉండలేకపోతున్నావు. లోక సంబంధమైన వాటిపైన ఆలోచన కలిగి వాటి మీద ఆధారపడుతున్నావు అని మాట్లాడారు. అయ్యా, మా జీవితాల్లో, ఇక్కడున్న బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు జరగాలంటే నిందారహితుడుగా నీ సన్నిధిలో ఉండాలని, అనాలోచనగా నీ సన్నిధిలో మాట్లాడకూడదని, నిర్లక్ష్యంగా నీ సన్నిధిలో భక్తి చేయకూడదని మీరు మాట్లాడారు. అయ్యా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు మహిమ చెల్లిస్తున్నాను. బిడ్డలు గడిచిన దినాల్లో తెలిసి తెలియక నిర్లక్ష్యంగా ప్రవర్తించి మాట్లాడి నిందారహితులుగా కాక అయ్యా నిందించబడిన వారిగా ఉంటే క్షమించి కనికరించి నీ కృపలో వారిని ఫలింపచేసి వర్ధిల్ల చేయమని, నీ హస్తం తోడుగా ఉంచమని, నీ వాక్కు ద్వారా బిడ్డల జీవితాలను కట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి, అర్పణ దీవెనకరంగా మార్చండి, రెట్టెనుగోలు కుటుంబాన్ని కలిగించండి. అదే రీతిగా ప్రభువా, ప్రత్యేకంగా సహోదరుడు రాజశేఖర్ని బట్టి, సహోదరి సుమలతను బట్టి, చిన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల్ని ప్రేమించి గడిచిన అయ్యా మరి 17 సంవత్సరాలుగా నీ కృపలో బలపరిచి అయ్యా మరి మరొక సంవత్సరాన్ని బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి అయ్యా వివాహ జీవితంలో మీరు తోడుగా ఉండి ఈ దినము మీరు కృప చూపించినందుకు మహిమ చెల్లిస్తున్నా. గడిచిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ
అయ్యా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చక్కని ఆరోగ్యము కలిగి శక్తియు బలము కలిగి అన్ని విషయాల్లో బిడ్డలు ఫలించటకు సహాయం చేయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో బిడ్డలు ఉన్నతంగా చేసి నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినము బిడ్డలు ప్రభువా సంఘానికి ఏర్పాటు చేసిన భోజనాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ దీవెన వారి మీద నిల్చుంటకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నవారు అందరి దీవెన వీరి మీదికి వచ్చుటకు కృప చూపమని స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడు పరిశుద్ధుడైన యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థించడి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడేండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనందకొడి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుని దీవించునుగాక.